హాయ్ ఎవ్రీవన్. చాలామంది స్టూడెంట్స్ లైఫ్లో వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో కానీ జాబ్లో కానీ యావరేజ్ పర్సన్స్గా మిగిలిపోతారు. చాలామంది అంటే ఎంత 40-50 కాదు, 90% కంటే ఎక్కువ మంది. ఓన్లీ 10% మాత్రమే టాప్ పర్ఫార్మర్స్గా నిలుస్తారు. సో దానికి గల రీజన్స్ చాలా ఉన్నాయి. బై ద బై, నేను మీ మాస్టర్ మైస్ మోహన్ని. దీంట్లో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి, ఎందుకు ఇలా స్టూడెంట్స్ యావరేజ్ పీపుల్గా మిగిలిపోతారు అంటే వీళ్ళకి టైం మేనేజ్మెంట్ చేతకాక. టైం మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్లో నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్ వాళ్ళకి రిలేట్ చేసుకోవచ్చు. కరెక్ట్ కదా, స్టూడెంట్స్కే తెలుసు. ప్లెంటీ ఆఫ్ టైం ఉన్నప్పుడు ప్రాపర్గా చదవరు, సీరియస్గా చదవరు, టైంని బెస్ట్ యూసేజ్ అనేది చేయరు, బెస్ట్ టు ద బెస్ట్ టైంని యూజ్ చేసుకోరు. చివరిలో ఎగ్జామ్స్ అప్పుడు హడావుడి పడిపోతారు, చిరాకు, ఫ్రస్ట్రేషన్, సెల్ఫ్ హార్మ్ అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, హెల్త్ పాడు చేసుకుంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా తగ్గించుకుంటారు. అదే ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఉంటా ఏం చేస్తారు, డే 1 ఫస్ట్ రోజు నుంచి ఉన్న టైంని ఎఫెక్టివ్గా వాడుకుంటారు, లాస్ట్ రోజు దాకా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారు. అంటే ఫస్ట్లో తక్కువ వర్క్ చేయటం, చివరిలో హడావుడి పడి ఎక్కువ వర్క్ చేయటం, స్ట్రెస్కి గురవటం, స్ట్రెయిన్ అవ్వటం, ఇవన్నీ చేయరు. ఈ టైం మేనేజ్మెంట్ దగ్గర ఎవరైతే ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు లీడర్స్గా అవుతారు. సో ఎవరైతే లీడర్స్ అవ్వాలనుకుంటున్నారో లైఫ్లో, యాజ్ అన్ ఎంటర్ప్రినర్ కావచ్చు, యాజ్ అన్ ఎంప్లాయీ కావచ్చు, సో నేను టాప్ పొజిషన్లో ఉండాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేర్చుకోవాల్సిన టైం మేనేజ్మెంట్. దరిద్రం ఏంటంటే వీఆర్ ఇన్ సచ్ అన్ పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. చాలామంది పిల్లలు మనీ ఖర్చు పెట్టేటప్పుడు చాలా జుడియస్గా ఉంటారు, చాలా ఆలోచించి ఈ డబ్బు ఖర్చు పెట్టాలి లేదా, ఈ డబ్బు మనం ఎలా సేవ్ చేయొచ్చు, ఎలా తగ్గించవచ్చు, ఎక్కడ డిస్కౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఆలోచిస్తారు. బట్ ఆలోచించాల్సిందే డబ్బు కాదు, డబ్బు కంటే కూడా ఎక్కువ విలువైంది టైం. మనం ఆలోచించాల్సిన టైం. మనం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అది గాసిప్స్కి కానీ, ఫ్రెండ్స్తో టైం పాస్ చేయటం కానీ, లేదా సోషల్ మీడియా కావచ్చు, లేదా పనికిరాని ఫంక్షన్స్కి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం జుడియస్గా ఉండాల్సిందే, చాలా ఆలోచించి స్పెండ్ చేయాల్సిందే డబ్బు కాదు, మనం చాలా ఆలోచించి స్పెండ్ చేయాల్సింది టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.